హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫేస్లో కనిపించే ఎగ్జైట్మెంట్ వాయిస్లో లేదేంటి అనుకుంటున్నారా? అదే కదా ట్విస్ట్. నేను బేసిక్గా ఎలాంటి పర్సన్ని అంటే, మన స్పెషల్ పర్సన్ని వాళ్ళ స్పెషల్ డేని ఇంకొంచెం స్పెషల్గా సెలబ్రేట్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనుకునే పర్సన్ని. సో ఇక్కడ ఏమైంది అంటే, నేను జనవరి 2 రోజు ఈ వీడియో అయితే షూట్ చేశాను. జనవరి 6కి మా హస్బెండ్ బర్త్డే ఉంది. ఎవ్రీ ఇయర్ నేను తన బర్త్డేని కొంచెం డెకరేషన్ చేసి, కేక్ కట్ చేసి, గిఫ్ట్స్ ప్లాన్ చేసి తనని కొంచెం హ్యాపీగా ఉంచేదాన్ని ఎవ్రీ టైమ్. బట్ ఈసారి ఏమైందనేది ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఈసారి తన బర్త్డేకి 2 గిఫ్ట్స్ అయితే ప్లాన్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ బ్యాండ్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి అవుట్ఫిట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హ్యాండ్ బ్యాండ్. ఇది నేను ఇన్స్టాలో ఆర్డర్ చేశాను. ఇది సిల్వర్ హ్యాండ్ బ్యాండ్. బ్లాక్ కలర్ అండ్ బ్రౌన్ ఉన్నాయి. నాకు బ్లాక్ అంటే ఈ బ్రౌన్ చాలా బాగా అనిపించింది, ఎందుకంటే రాజుకి బ్రౌన్ కలర్ చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి నేను అవుట్ఫిట్ అయితే మింత్రాలో ఆర్డర్ పెట్టాను. ఇక్కడ నా ఫేస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది ఏంటో అనుకుంటున్నారా? ఏమైంది అంటే, నేను లాస్ట్ టైం మింత్రాలో ఒక అవుట్ఫిట్ నా కోసం ఆర్డర్ పెట్టుకున్నాను. నా సైజే పెట్టాను, బట్ అది చిన్నగా వచ్చింది. సో ఈసారి నేను ఇచ్చేది గిఫ్ట్ కదా, నేను తనకి ఆర్డర్ పెడితే ఇది చిన్నగా వస్తుందా పెద్దగా వస్తుందా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉండే. యాక్చువల్గా తన సైజ్ కంటే ఇంకొంచెం పెద్ద సైజే ఆర్డర్ పెట్టాను. సో ఈ బ్యాండ్ అండ్ ఈ అవుట్ఫిట్ ఎలా ఉందో మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో. అండ్ నేను కేక్ కూడా ముందే కస్టమైజ్ చేయించాను, ముందే ఆర్డర్ పెట్టాను. ఈ కేక్ మీనింగ్ ఏంటి అంటే, తన బర్త్డే డేట్ వేసి ఇన్ఫినిటీ రాయించాను, తను ఇన్ఫినిటీ ఇయర్స్ హ్యాపీగా ఉండాలని చెప్పి. అండ్ నెక్స్ట్ కింద వచ్చేసి కింగ్ నెవర్ గెట్స్ ఓల్డ్ అని రాయించాను. తన పేరు రాజు కదా, సో తను ఎప్పుడు ఓల్డ్ అవ్వడని చెప్పి నేను రాయించాను. ఇక్కడ నేను తనకి గిఫ్ట్ చేసిన తర్వాత డిస్కషన్ ఏంటి అంటే, నేనేమో వేసుకొని రా అని అంటున్నాను, తనకు అసలు అదేంటో అర్థం కాలేదు. అండ్ ఇది నేను కాంబో షార్ట్ అండ్ షర్ట్ ఆర్డర్ పెట్టాను, ఎందుకంటే తను అవుట్డోర్కి షూట్స్కి వెళ్తుంటారు కాబట్టి తనకు కంఫర్టబుల్గా బాగుంటుందని చెప్పి ఆర్డర్ పెట్టాను. అందుకే నేను షార్ట్ లాగేసుకున్నాను, అక్కడ వేసుకుంటే బాగోదని చెప్పి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ గిఫ్ట్ అయితే ఇచ్చాను. తనకి సెకండ్ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, మన ఆర్యన్ బాబుకి నేను రాజుకి ఇద్దరికి సేమ్ కలర్ ఉంటుందని చెప్పి వాడికి ఫస్టే బ్రౌన్ కలర్ టీషర్ట్ అయితే వేశాను. సో ఇక్కడ నేను హ్యాండ్ బ్యాండ్ అయితే పెట్టేస్తున్నాను. ఏంటి బర్త్డే హ్యాపీగానే అయిపోయింది కదా, ట్విస్ట్ ఏంటి అంటారా? చెప్తాను. జనవరి 6 రోజు బర్త్డే అయితే జనవరి 7 రోజు సెలబ్రేషన్స్ అయ్యాయి. ఏమైంది అంటే, ఎగ్జాక్ట్గా బర్త్డే రోజే ఖచ్చితంగా ఆ రోజే చేసుకునే వర్క్ ఒకటి అర్జెంట్ వర్క్ ఉండే, ఇద్దరం కలిసి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడే స్ట్రక్ అయిపోయాము. కనీసం కేక్ కట్ చేయించే స్కోప్ కూడా లేకుండే అన్నట్టు. అందుకని అసలు నేను ఎలా అనుకున్నాను ఇలా అయిపోయింది ఏంటి అని కొంచెం అన్హ్యాపీ ఉండే. తన బర్త్డేని కొంచెం స్పెషల్గా చేయలేకపోయాను, ఎవ్రీ టైం చేసేదాన్ని కదా, ఈసారి ఇలా అయిపోయింది ఏంటి అని అయితే అనిపించింది. బట్ నెక్స్ట్ డే కేక్ కట్ చేయించిన తర్వాత కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండే. ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటి అంటే, రాజు ఎలాంటి పర్సన్ అంటే, తన బర్త్డే సెలబ్రేట్ చేసినా చేయకపోయినా, గిఫ్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తను ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాడు. ఆ డే అని కాదు, ఎప్పుడైనా ఎన్ని బాధలు ఉన్నా తను హ్యాపీగానే ఉంటాడు. నాకే చిన్న గిల్ట్ ఉండే. ఎనీవేస్, ఇదండి వీడియో. అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ రాజుకి అవుట్ఫిట్ అండ్ బ్యాండ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.